టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పల్మనాలజీ కార్యక్రమానికి స్వాగతం. శ్వాసకోశకు సంబంధించిన వ్యాధుల్లో ఎక్కువగా బాధిస్తున్న సమస్య సిఓపిడి. అసలు ఈ సిఓపిడి అంటే ఏంటి? ఈ సిఓపిడి రావడం గల కారణాలు ఏంటి? ఈ సిఓపిడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ సిఓపిడి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బి చైతన్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల్లో సిఓపిడి అంటూ ఉంటారు కదా, అసలు ఈ సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి అనేది ఒక దీర్ఘకాలికంగా శ్వాసనాళాలను బాధించే వ్యాధి. సో సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము. అంటే గాలి తీసుకోవడానికి మనకి శ్వాసనాళాలు ఉంటాయి. మెయిన్ గా మనకి ఆ శ్వాసనాళాలతో పాటు గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ ఉంటాయి లంగ్స్ లోపల, ఊపిరితిత్తుల్లో. అవి రెండు కూడా అఫెక్ట్ అవుతాయి సిఓపిడి లోపల. ఇది ఎట్లా అంటే ఎక్కువ జనరల్ గా ఎల్డర్లీ పెద్దవాళ్ళలో వస్తుంది. సో 30-45 అబవ్ ఉన్న వాళ్ళలో ఇది జనరల్ గా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఓకే డాక్టర్ గారు, ఈ వ్యాధి అనేది పూర్తిగా శ్వాసకోశాలను పాడు చేసే వ్యాధి అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు ఇది నిజంగానే శ్వాసకోశాలను బాగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా రివర్సిబుల్ కాదు. అంటే ఒకసారి మొదలైంది అంటే మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో వచ్చిన దాన్ని మనం కంప్లీట్ గా రివర్స్ చేయలేము. కానీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల దాన్ని అక్కడికి ట్రీట్మెంట్ తోటి దాన్ని ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందో ఆ స్టేజ్ లో అయితే అట్లీస్ట్ దాన్ని ఆపేయడానికి ఉంటుంది మనకి. సో ఇది ఎట్లా అంటే ఊపిరితిత్తులో ఉన్న అన్ని పార్ట్స్ ని కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఎట్లా ఊపిరితిత్తులు మనకి ఎక్కడి నుండి మొదలవుతాయి అంటే మనకి శ్వాసనాళాలు ఉంటాయి. దాంతోపాటు శ్వాసనాళాల నుండి అవి బ్రాంచెస్ లాగా డివైడ్ అయిపోయి లాస్ట్ కి ఆక్సిజన్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్ అని ఉంటాయి అనమాట. దాంతోపాటు రక్త సరఫరా, ఊపిరితిత్తులో కూడా రక్తం సరఫరా అయ్యే బ్లడ్ వెజల్స్ అవి ఉంటాయి. సో సిఓపిడి అనేది శ్వాసనాళాలను డ్యామేజ్ చేస్తుంది, ఆ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసే యూనిట్స్ ని డ్యామేజ్ చేస్తుంది, దాంతోపాటు కూడా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మొత్తం ఇన్ టోటల్ రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం అంతా డ్యామేజ్ అవుతుంది. సో ఇది అందుకని ఊపిరితిత్తులు మొత్తం కూడా డ్యామేజ్ చేసే వ్యాధి సిఓపిడి అంటే. ఓకే డాక్టర్ గారు, ఈ సిఓపిడి అనే వ్యాధి ఎక్కువగా ఎవరిలో వస్తుంది? సిఓపిడి అనే వ్యాధి మనం ఎక్కువగా స్మోకర్స్ లో చూస్తుంటాము. సో ఈ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ సిఓపిడి అంటే స్మోకింగ్ అనేది చెప్పుకోవచ్చు మనము. మామూలుగా అయితే మనకి 25 years వరకు లంగ్ ఫంక్షన్ కంప్లీట్ గా డెవలప్ అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత ప్రతి ఇండివిజువల్ లో కూడా సంవత్సరానికి 9 milliliters ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటది అనమాట మనం తీసుకునే కెపాసిటీ అనేది. కానీ స్మోకర్స్ లో ఎట్లా అంటే 9 కాకుండా 30 ml తగ్గిపోతూ ఉంటది. అలా గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటే లంగ్ కెపాసిటీ అనేది రాను స్మోకర్స్ లోపల ఇంకో 10-15 years వరకు అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఒక 15-20 అట్లా స్టార్ట్ చేశారు అంటే స్మోకర్స్ లోపల నార్మల్ ఇండివిజువల్స్ తో కంపేర్ చేస్తే లంగ్ ఫంక్షన్ ఆల్మోస్ట్ బాగా తగ్గుతుంది. సో ఒక 40 years అప్పుడు మనం లంగ్ ఏజ్ క్యాల్కులేట్ చేసుకుంటే స్మోకర్స్ లంగ్ ఏజ్ విల్ బి అంటే అరౌండ్ 70 years వాళ్ళ లంగ్స్ ఎంత వీక్ గా ఉంటాయో స్మోకర్స్ 40 years కి అంత వీక్ అవుతుంటుంది. సో స్మోకింగ్ అనేది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ వల్ల ఏంటంటే శ్వాసనాళాల లోపల ఉన్న ఫీలి అంటాం మనం. అవి ఏంటంటే లోపల ఉన్న ఏమన్నా తెమ్మ కానీ మనకి ఏమన్నా బయట నుండి నీళ్ళు వచ్చే చెడు గాలి పదార్థాలు అవన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంటది అనమాట. సో అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి స్మోకింగ్ వల్ల. సో వాటర్ దాని తర్వాత ఒకసారి డ్యామేజ్ అయ్యాయి అంటే తర్వాత ఏ నిగ్రం చేసినా సరే అవి లోపలే ఉండిపోతుంటాయి. ప్లస్ గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ అనేవి డ్యామేజ్ అవడం వల్ల మనకి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందదు శరీరానికి. ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల ఏంటంటే మనకి లంగ్స్ లో ప్రాబ్లమ్ తో పాటు మనకి బయట బ్లడ్ ప్రెషర్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కూడా ఒక బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అనమాట. సో గ్యాస్ సరిగా అందకపోవడం వల్ల ఊపిరితిత్తుల బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోయి సెకండరీ హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్మోకింగ్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ కాకుండా ఏంటంటే బాగా పొల్యూటెడ్ ప్లేసెస్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఎన్టీపీసీ ఇలాంటి కోల్ వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, మనకి బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి ఇది బాగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దాంతోపాటు వాళ్ళతో పాటు ఎక్కువగా పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీసులు అనుకోవచ్చు మనం. వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళ లంగ్ ఫంక్షన్ కూడా మిగతా వాళ్ళకంటే కొంచెం తొందరగా డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతారో, బాగా కాలుష్యం ఉన్న ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, దాంతోపాటు సిగరెట్ స్మోకింగ్ అనేది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. చాలా 1% మాత్రమే జన్యుపరంగా వస్తుంది అది.
ఓకే మ్యామ్. సో ఇవే కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఈ సిఓపిడి రావడానికి? అదే జన్యుపరమైన కారణాలు ఒకటి మాత్రమే సెపరేట్ గా దీనికి కాకుండా సెపరేట్ ఎంటిటీ ఉంటుంది. అది మాత్రం ఒక 1 to 2% ఇండివిజువల్స్ లోనే మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే డాక్టర్ గారు, ఇది ఎక్కువ స్మోకర్స్ లో అలాగే మనం స్మోక్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళ దాంట్లో చూస్తూ ఉంటాం అన్నారు. సో ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళే కాకుండా ఈ స్మోక్ ని అంటే పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అండి. స్మోకర్స్ అంటే కూడా పక్కన వాళ్ళకి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే సిగరెట్ నుండి వచ్చే స్మోక్ ఏదైతే ఉంటుందో దానికి రెండు ఉంటాయన్నమాట. ఒకటి మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటాము, డైరెక్ట్ గా వచ్చేది. ఇంకొకటి సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటాము, పక్కగా వచ్చేది అనమాట. మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అనేది లోపలికి పీల్చుకుంటారు స్మోకర్స్ ఎవరైతే వచ్చేదో. సో బయటికి వచ్చే స్మోక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువగా కాజ్ చేసి అంటే ఎక్కువగా డ్యామేజ్ అయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. డ్యామేజ్ చేసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వాటి లోపల. సో వాటిని ఎక్కువగా పీల్చడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఇంట్లో ఒకరు స్మోక్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో స్మోకర్స్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ లంగ్ డెవలప్మెంట్ మిగతా వాళ్ళకంటే కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి ఊర్లలో వాడుతూ ఉంటారు కదా, కట్టెల పొయ్యి వాడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఫీమేల్స్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్కువ సిఓపిడి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, స్మోకింగే కాకుండా నవడేస్ హుక్కా అనేది కూడా మనకు బాగా వినిపిస్తుంది. సో ఈ హుక్కా తీసుకోవడం అంటే దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో దీనివల్ల ప్రాబ్లం లేదని చాలా మంది అనుకుంటారు. సో ఈ హుక్కా వల్ల అది చాలా రాంగ్ నోషన్ అండి. అసలు హుక్కా తీసుకోవడం వల్ల ఏమి జరగదు అనేది తప్పు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది స్మోక్ అనేది ఒక స్మోకే ఉంటుంది. సో అది న్యాచురల్ గా మనం తీసుకునే ఆక్సిజన్ కాదు, న్యాచురల్ గా తీసుకునే గాలి కానప్పుడు అది ఎప్పటికైనా కాలుష్యమైన గాలి లానే కన్సిడర్ అవుతుంది. సో అది ఎప్పుడైనా సరే, కాకపోతే స్మోకింగ్ అంత ఫాస్ట్ గా కాకుండా డెఫినెట్ గా అది కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసనాళాలన్నింటినీ డామేజ్ చేస్తుంది. సో హుక్కా తీసుకోవడం సేఫ్, సో తీసుకుంటాం అనడం కూడా కరెక్ట్ కాదు అది. ఓకే డాక్టర్ గారు, సో ఈ సిఓపిడి అనే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనం దీని ఇనిషియల్ స్టేజ్ లో గుర్తుపట్టొచ్చు అంటారా? స్మోకర్స్ లో జనరల్ గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే మధ్య మధ్యలో వాళ్ళు నైట్ టైం కానీ లేదు అంటే డే టైం కానీ కాఫ్ చేస్తూ ఉంటారు. సో స్మోకర్స్ కాఫ్ అంటాం దాన్ని. అలా స్మోకర్స్ కాఫ్ చేసేది మామూలుగానే వస్తుంది కదా అనుకుంటారు. సో అది ఇనిషియల్ స్టేజ్ గా గుర్తుపడితే ఏంటంటే ఆ చిన్న దగ్గుతో స్టార్ట్ అవుతుంది. అది లేదు అంటే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ తో కంపేర్ చేస్తే, ఎవరైతే నాన్ స్మోకింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే నడిచే డిస్టెన్స్ కానీ నడిచే వేగం కానీ తక్కువగా ఉంటుంది వీళ్ళ లోపల. సో వాళ్ళంత ఫాస్ట్ గా నడవలేరు. వాళ్ళంత ఫాస్ట్ గా నడవడానికి ప్రయత్నిస్తే ఊపిరి తీసుకోలేక మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది వీళ్ళు. సో అవి ఇనిషియల్ లక్షణాలు ఉంటాయి. రికరెంట్ గా దగ్గు రావడము, దగ్గుతో పాటు గల్ల రావడము, దాంతో పాటు తక్కువ దూరం నడవగలడము, ఇవి కొంచెం ఇనిషియల్ గా ఉంటాయి. ఇవి జనరల్ గా అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇవి నార్మల్ గానే ఉంది కదా అని వదిలేస్తారు. సో అది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సిఓపిడిలో మనం నోటీస్ చేసే లక్షణాలు. అదే సిఓపిడి ప్రోగ్రెస్ అవుతున్న కొద్దికి ఏంటంటే గాలి తీసుకోవడం బాగా ఇబ్బంది అయిపోతుంది మనిషికి. గాలి తీసుకొని ఇబ్బంది అవడం, దాంతోపాటు పిల్లి కుత్తల్లాగా రావడము, అసలు గాలి లోపలికి వెళ్ళలేకపోవడము, మనిషి మామూలుగా తీసుకోవడం కంటే నోరు తెరిచి తీసుకుంటా ఉంటారు అనమాట. ఇంకొంచెం సివియర్ స్టేజెస్ లో అయితే రిపీటెడ్ గా దగ్గుతో పాటు తెమ్మ రావడము, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్లు రావడం, నిమోనియా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో నిమోనియా వచ్చింది అంటే మళ్ళీ జ్వరం లాగా దగ్గు తెమ్మడ ఇవన్నీ రావడం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిఓపిడి లక్షణాలే ఉంటాయి. సిఓపిడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు పల్మనాలజీ కార్యక్రమంలో మరో చిన్న విరామం. మంత్రాల వైద్యం, తంత్రాల వైద్యం, చిట్కాల వైద్యం, పసరుల వైద్యం, ఆధునిక వైద్యం, ఏది సరైన వైద్యం? వైద్య రంగ పరిణామ క్రమాలపై సత్య శోధన. కాన్సాట్ TV7 హెల్త్ ప్లానెట్, మన ఆరోగ్యం కోసం. పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో ఈ సిఓపిడి ఉన్నప్పుడు మీరు ఎలా నిర్ధారిస్తారు, అంటే ఎలాంటి టెస్టులు చేసి నిర్ధారిస్తారు? సిఓపిడి ఉంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఊపిరితిత్తుల ఫంక్షన్, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, స్పైరోమెట్రీ అంటాం దాన్ని. సో మనకి ఒక ఇండివిజువల్ ని మనకి పిఎఫ్టి టెస్ట్ అంటాం, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, అవి చేసి మనం నిర్ధారించవచ్చు. అది ఏంటంటే ఒక మెషిన్ లోకి మనం ఎంత ఫోర్స్ గాలి వదలగలమో మన లంగ్ ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది టెస్ట్ చేస్తుంది. సో దానివల్ల మనం గ్రేడింగ్ సివియారిటీ చెప్పొచ్చు, కొంచెంగా ఉందా, ఎక్కువగా ఉందా, ఎంత ఉంది అనేది. దాంతో పాటు మనకి ఊపిరితిత్తుల వయసు కూడా తెలుస్తుంది ఆ టెస్ట్ లో. సో ఆ ఏజ్ కి కంపారబుల్ వయసు ఉందా లేదా, లేదు అంటే ఎక్కువగా ఉందా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దానివల్ల మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాంతో పాటు ఎక్స్రే కూడా అవసరం అవుతుంది, ఎందుకంటే ఎంతవరకు ఊపిరితిత్తులు సాగిపోయి, జనరల్గా సిఓపిడిలో ఊపిరితిత్తులు సాగిపోయే లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ వీటిలలో మనం తెలిసిపోతుంది ఎంతవరకు ఊపిరితిత్తులు ఎంత ఫంక్షన్ పార్ట్ పనిచేస్తున్నాయి ఏంటని తెలుస్తుంది అనమాట.
సో ఆఫ్టర్ దీని తర్వాత మళ్ళీ మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందంటారు ఈ సిఓపిడిలో? సిఓపిడి అనేది కేవలం ఊపిరితిత్తులను మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనుకోకుండా సిఓపిడి వల్ల ఏంటంటే ఆ జబ్బు ప్రోగ్రెస్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ లో ఉన్న ఒక ప్రెషర్ ఉంటుంది, అది పెరిగిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ వస్తే ఏంటంటే శరీరం ఉబ్బడము, మంచి ఆయాసపడడం, బాగా అసలు బెడ్ పైన లేవలేకపోవడము బాగా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే వీళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఎక్కువగా వస్తాయి. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే ఊరికి న్యూమోనియాలు రావడం, ఐసీయూలో అడ్మిషన్ అవ్వడము ఇవన్నీ ఎక్కువగా కామన్ గా చూస్తుంటాము. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిఓపిడి ఊపిరితిత్తులే కాకుండా మిగతా శరీరం అంతా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మిగతా శరీరం అంతా కూడా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి సిఓపిడి జబ్బు ఉన్న వాళ్ళ లోపల. దానివల్ల మిగతా శరీరం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యి మనిషి ఎట్లా అంటే తను ఉన్న బరువు కంటే ఆల్మోస్ట్ బాగా వెయిట్ రిడక్షన్ కూడా అవుతుంది. సో అదేంటంటే ఆల్మోస్ట్ మనిషిని ఉన్న స్ట్రెంత్ అంతా కూడా లాగేసుకున్నట్టు ఉంటాయన్నమాట. సో వెయిట్ తగ్గిపోతుంది మనిషిని, బోన్స్ అవన్నీ ఎట్లా అంటే తొందరగా మిగతా వాళ్ళకంటే ఫ్రాక్చర్స్ అవన్నీ రావడం ఎక్కువగా ఉంటుంది. సో ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనిషి ఇరిటబుల్ అయిపోతాడు. అంటే మామూలుగా మనకి తీసుకునే ఆక్సిజన్ అంతా వాళ్ళకి అందరూ శరీరానికి ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల అన్ని సిస్టమ్స్ కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంటాయి అనమాట. బ్రెయిన్ మిగతా వాళ్ళ ఆ ఏజ్ తో కంపేర్ చేస్తే మిగతా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ బ్రెయిన్ లాగా తొందరగా డ్యామేజ్ అవడం కానీ, ఇరిటబుల్ అయిపోవడం, వాళ్ళు ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇరిటబుల్ అయిపోవడము, ఏం పని చేయలేకపోవడము. సో శరీరం మొత్తం సుస్తుగా అయిపోతుంది అనమాట. రాను రాను వాళ్ళు వెయిట్ లాస్ అయిపోయి ఏ పని చేయలేకపోయి బెడ్ రిడన్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఇన్సెప్ట్ స్టేజ్ లో పట్టినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆఫ్టర్ ఒక సివియరిటీ అయితే ఎలాంటి ట్రీట్మెంట్? సో ఫస్ట్ సిఓపిడి పేషెంట్ అని మనం డయాగ్నోస్ చేయగానే ఫస్ట్ చెప్పేది ఏంటంటే దే షుడ్ కంప్లీట్ అంటే స్మోకింగ్ ఖచ్చితంగా 100% ఆపేయాలి. సో స్మోకింగ్ ఆపేస్తే ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ ఆపేసిన తర్వాత నార్మల్ ఇండివిజువల్స్ తో కంపేర్ చేస్తే కొంచెం లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే సిఓపిడి అని డౌట్ వస్తుందో లేదంటే సిఓపిడి డయాగ్నోస్ అవుతుందో అప్పుడు ఫస్ట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్మోకింగ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. సెకండ్ ఏంటంటే ఇన్హేలర్స్ వాడతాం మనం సిఓపిడికి. ఇన్హేలర్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి ఏవైతే శ్వాసనాళాలు మూసుకుపోతాయి, రికరెంట్ గా గల్ల అవన్నీ వచ్చి బ్లాక్ అయిపోతాయి, అవన్నీ కూడా కొంచెం డైలేట్ అయ్యి అంటే కొంచెం తెరుచుకొని మనం ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రొటీన్ గా యూజ్ చేసేటివి అయితే ఇన్హేలర్స్ యూజ్ చేస్తాము. ప్లస్ టాబ్లెట్స్ ఉంటాయి, అంటే శ్వాసనాళాలు కొంచెం తెరుచుకోవడానికి టాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇస్తాము. ఒకవేళ కాంప్లికేషన్స్ లాగా స్టార్ట్ అవుతుంది అంటే కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రెషర్ పెరుగుతుంది లంగ్స్ లోపల, ఆ ప్రెషర్ ని తగ్గించడానికి ఆక్సిజన్ ఇస్తాం మనం. సో చాలా మందికి ఏంటంటే సిఓపిడి పేషెంట్స్ కొంచెం సివియర్ స్టేజ్ లో ఉన్నారు అంటే మీరు బయట చూడొచ్చు, అందరి దగ్గర ఆక్సిజన్ బ్యాగ్స్ ఉంటాయి, అంటే మెషిన్స్ ఉంటాయి. సో ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోవచ్చు. ఆ ఆక్సిజన్ పెట్టుకుంటే ఏంటంటే ఫంక్షన్ కొంచెం మనం ఇంప్రూవ్ చేయొచ్చు, లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఆక్సిజన్ తో పాటు ఇంకా సివియర్ స్టేజ్ లో ఉన్నారు, అసలు గ్యాస్ ఎక్స్చేంజ్ లోపలికి ఆక్సిజన్ వెళ్ళట్లేదు, బయటికి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావట్లేదు, అంత ఇబ్బంది స్టేజ్ లో ఉన్నారు అంటే మెషిన్స్ ఉంటాయి, బైపాప్ మెషిన్, సిపాప్ మెషిన్ అని మెషిన్స్ దొరుకుతాయి. వాటిని ఏంటంటే మన మాస్క్ ద్వారా పేషెంట్స్ కి ఇస్తే అది కొంచెం ఫోర్స్ గా గాలి లోపలికి పంపిస్తుంది. దానివల్ల శ్వాసనాళాలు కొంచెం డైలేట్ అంటే విచ్చుకొని కొంచెం గాలి లోపలికి వెళ్ళి ఎక్స్చేంజ్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. సో అన్ని రకాలుగా ట్రీట్ చేసుకోవాలి, కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన కాకుండా మిగతావన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నిటిని కూడా కలిపి ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సిఓపిడి వచ్చిన వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ లో ఇన్హేలర్స్ వాడతాము అని చెప్పారు. సో ఇవన్నీ పర్మనెంట్ అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు వాడాలా? అలాగే ఈ సిఓపిడి ఉన్న వాళ్ళకి తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి, సో ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటారు? సో ఇన్హేలర్స్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండి సిఓపిడి పేషెంట్స్ కి. ఎందుకంటే ఇన్హేలర్స్ కాకుండా టాబ్లెట్స్ కానీ ఎక్కువ రూపంలో ఇస్తుంటే వాటికి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇన్హేలర్స్ అయితే కేవలం ఊపిరితిత్తులోకి వెళ్ళి పనిచేస్తాయి కాబట్టి అవి కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటాయి. అందులో కాకపోతే ఆస్మాకి వాడే ఇన్హేలర్లు కానీ సిఓపిడికి వాడే ఇన్హేలర్లు వేరే రకంగా ఉంటాయి అనమాట. సో సిఓపిడికి వేరే ఇన్హేలర్స్ ఉంటాయి, సో అవి ఇచ్చుకుంటూ మనం సిఓపిడి వాడే ఇన్హేలర్ రెగ్యులర్ గా ఇస్తుండాలి. దాంతోపాటు మధ్య మధ్యలో టాబ్లెట్స్ అవి కూడా ఇస్తూ ఉంటాము. సిఓపిడి అనేది ఇప్పుడు ఒకసారి మొదలైంది అంటే అట్లాగే ఉండదు, వాళ్ళకి వింటర్ సీజన్ కానీ లేదు అంటే ఎప్పుడన్నా బయట గుంపుల్లో తిరిగితే కానీ అట్లా వాళ్ళకి అది వర్సన్ అవ్వడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ అట్లాంటివి ఉంటాయన్నమాట. సో అట్లాంటప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో అప్పుడు రెగ్యులర్ గా ఇచ్చే ఇన్వర్స్ కాకుండా ఇంజెక్షన్స్ అవి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఒక్కొక్కసారి అట్లా వర్సన్ అవుతుంటుందో మధ్య మధ్యలో ఎక్కువ అవుతుంటుందో అట్లా ప్రతిసారి లంగ్ ఫంక్షన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ వర్సన్ అయ్యే టైంకి ఏంటంటే మెయిన్ కాజ్ ఏంటంటే ఆ వర్సన్ అవడానికి ఇన్ఫెక్షన్స్ మెయిన్ కాజ్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి అని అంటే వీళ్ళు నార్మల్ పేషెంట్స్ కంటే నార్మల్ పర్సన్స్ కంటే కూడా బయట వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి తొందరగా వేరే వాళ్ళ నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. సో ఏసీస్ లో ఎక్కువసేపు ఉండడం కానీ లేదంటే ఒక గ్రూప్ లో వెళ్ళడం కానీ తీర్థయాత్రలు గట్రా వెళ్ళి వస్తే కానీ సో వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో అందుకని ఎప్పుడైతే 50 సంవత్సరాలు దాటింది పేషెంట్ COPD ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్స్ ఉంటాయి మనం ఇన్ఫెక్షన్స్ వికరంగా ప్రివెంట్ చేసుకోవడానికి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాము, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటాము. ఒకటేమో 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటాము, ఇంకొకటి సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాము, యాన్యువల్లీ తీసుకుంటాము. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఏంటంటే మనం ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్స్ ఈ COPD వ్యాధి మధ్యలో ఇంకా వర్షం అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే. దాంతోపాటు ఈ COPD వ్యాధి ఉన్న వాళ్ళు కొంచెం కానీ వాళ్ళ గల్ల రంగు మారినా, లేదు అంటే గల్ల కొంచెం క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయినా సరే, లేకపోతే ఆయాసం ఎక్కువైనా సరే వెంటనే కన్సల్ట్ అయితే సో మనం ముందుగానే యాంటీబయాటిక్స్ అట్లాంటివి ఇచ్చుకుంటే వీళ్ళు ఆ స్టేజ్లోకి వెళ్లకుండా ఉంటారు. ప్లస్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే కొంచెం లంగ్ ఫంక్షన్ డిక్లైన్ తగ్గుతూ వస్తుందో వీళ్ళు వెంటిలేటర్ మీద వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఐసీయూకి వెళ్ళడం, ఐసీయూలో అడ్మిట్ అవ్వడము, ఐసీయూలో వెంటిలేటర్ మీదకి వెళ్ళడం ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్లస్ ఇంకోటి అంటే COPD పేషెంట్స్ వెంటిలేటర్ మీద పెడితే ఏంటంటే మిగతా వాళ్ళు జస్ట్ న్యూమోనియా వాళ్ళు బయటకు వచ్చే అంత తొందరగా COPD పేషెంట్స్ ఉన్న వాళ్ళు బయటికి రాలేరు. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఏంటంటే COPD పేషెంట్స్ ఈ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఫ్రీక్వెంట్ ICU అడ్మిషన్స్ అనేది తగ్గించవచ్చు అనమాట. హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ ICU అడ్మిషన్స్ కానీ తగ్గించవచ్చు. ప్లస్ వీళ్ళు మెడికేషన్ కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. కొంచెం ఇంప్రూవ్ అయింది కదా, బెటర్ గానే ఉన్నాం కదా అని మెడిసిన్ మానేస్తే వీళ్ళకి మళ్ళీ సడన్ గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ స్మోకీ ఏరియాస్ కానీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి వీళ్ళు. COPD గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు పల్మనరీ ఎనర్జీ కార్యక్రమంలో మరో చిన్న విరామం. పల్మనరీ ఎనర్జీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు COPD అనేది సీజనల్ వైజ్ వస్తుందా, లేదు అంటే మనకి ఇప్పుడు ఇది ఉంది అలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే సీజనల్ వైజ్ ఏమైనా ఎక్కువ అవకాశం ఉందండి? డెఫినెట్ గా అండి. సీజన్ తో పాటు రాదు, కానీ సీజన్ లో వర్సన్ అవుతుంది జనరల్ గా. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కానీ, కొంచెం రైనీ సీజన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ అట్లాంటివి కొంచెం ఎక్కువగా ప్రివలెంట్ ఉంటాయి. ఇప్పుడు మనకి స్వైన్ ఫ్లూ లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా తొందరగా ఎఫెక్ట్ అవుతారనమాట. సో అప్పుడు తొందరగా వీళ్ళ ఊపిరితిత్తులు అనేవి ఇంకా తొందరగా వల్నరబుల్ ఉంటాయి, ఈజీగా డ్యామేజ్ అవుతుంటాయి అనమాట. సో ఒకలాగా ఉండదు స్టేటస్. ఇది నార్మల్ గానే దాని న్యాచురల్ కోర్స్ ఏంటంటే కొంతకాలం స్టేబుల్ గా ఉంటుంది, కొంతకాలం ఎక్కువగా ఉంటుంది, కొంతకాలం తక్కువగా ఉంటుంది. అది దాని న్యాచురల్ కోర్స్. సో మనం ఓవరాల్ త్రూ అవుట్ మెడిసిన్స్ పెట్టుకుంటాము. దాంతోపాటు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ పెట్టుకోవడం కానీ, టాబ్లెట్స్ ఆల్టర్ చేయడం కానీ, ట్రీట్మెంట్ మార్చడం కానీ చేస్తుంటాము. డాక్టర్ గారు మీరు ఇందాక అన్నారు ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళు, లేదు అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో అక్కడిక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఈ COPD వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అన్నారు. సో ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఇప్పుడు దుమ్ములు వాళ్ళు క్లీన్ చేయడం కానీ అదే వాళ్ళ జీవన ఉపాధి కదా. సో అలాంటి వాళ్ళకి ఈ COPD అనేది అటాక్ అవ్వకుండా ముందే రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఉంటాయి డెఫినెట్ గా. సో మనము ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి దాంట్లో వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం బాగా డస్టీ ఏరియాలో కానీ, స్మోకీ ఏరియాలో కానీ అట్లాంటి వాటిలో పనిచేస్తున్నాము అంటే మాత్రం డెఫినెట్ గా సెపరేట్ మాస్క్ దొరుకుతాయి వీళ్ళని. సో కంపెనీ వాళ్ళు దే హావ్ టు మాస్క్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఫైన్ పార్టికల్స్ అన్ని లోపలికి వెళ్లకుండా ఉండే మాస్క్ దొరుకుతాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తారన్నారు ఆ మాస్క్ తీసుకోవాలి. ప్లస్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు అయినా సరే వాళ్ళు ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఈ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో వాళ్ళ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే ఏంటంటే బేస్ లైన్ కంటే ఎంత తగ్గింది ఏంటిది, ఒకరు ఎవరు రిస్క్ లో ఉన్నారు COPD రావడానికి అనేది మనకు తెలుస్తుంది. ఎవరైనా రిస్క్ లో ఉన్నారు అని అంటే వాళ్ళని ఆ స్మోకీ ఏరియా నుండి నాన్ స్మోకీ ఏరియాకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు జాబ్. అట్లా వాళ్ళు ఆ COPD అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ ఆ మాస్క్ ఎప్పుడు ధరించడం వల్ల ఏంటంటే చెడు గాలి ఏదైతే ఉందో, స్మోక్ ఏదైతే ఉందో, ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళి కంప్లీట్ గా లంగ్ డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ COPD వచ్చిన వాళ్ళకి అంటే ఒకసారి అటాక్ అయిందంటే మనకి బాడీలో ఇతర ఏ పార్ట్ నైనా డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటారు? ఫస్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది COPD లంగ్స్ తర్వాత ఫస్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది గుండె. సో హార్ట్ మనకి హార్ట్ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండుగా ఉంటుంది. జనరల్ గా హార్ట్ ప్రాబ్లమ్ డైరెక్ట్ గా వస్తే, హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా వస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫస్ట్ అటాక్ అవుతుంది. కానీ ఊపిరితిత్తులో వచ్చే ప్రాబ్లం వల్ల ఏంటంటే రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ పర్టికులర్ గా అటాక్ అవుతుంది. అంటే గుండె ఉబ్బడం కానీ, వాయడం, దానికి ఉన్న పరిమాణం కంటే కూడా పెద్దగా అయిపోవడం కానీ, కొన్ని రోజులకి అట్లానే కంటిన్యూ అయితే అంటే రైట్ సైడ్ ఉన్న హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఫంక్షనింగ్ అయిపోతుంది. రైట్ సైడ్ ఫంక్షనింగ్ అయిపోయేసరికి ఏంటంటే గుండె సరిగ్గా పంప్ చేయకపోయేసరికి నీరు అనేది శరీరంలో ఎక్కడికక్కడే పేరుకుపోతుంది, రక్త సరఫరా సరిగ్గా ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ ప్లస్ తక్కువగా ఉండడం వల్ల మామూలు వాళ్ళకంటే వీళ్ళకి రక్తం చిక్కుగా ఉంటుంది COPD పేషెంట్స్ కి. అట్లా చిక్కుగా ఉండడం వల్ల రక్తం తొందరగా ఎక్కడ పడితే అక్కడ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వీళ్ళకి అందుకనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడం కానీ, లేదు అంటే పారాలిటిక్ అటాక్స్ ఎక్కువగా రావడం కానీ అవన్నీ ఉంటాయి.
అది ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ, ఇప్పుడు శరీరంలో ఆక్సిజన్ తక్కువ అయితే ఎప్పుడైనా సరే రక్తం అనేది చిక్కగా అవుతుంది. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ క్లాట్ అయిపోతుంటది అనమాట. దాంతోపాటు హార్ట్లో అరిథ్మియాస్ అంటాం, అంటే హార్ట్ బీట్ రెగ్యులర్ గా ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా రావడము, ప్లస్ మధ్య మధ్యలో అరిథ్మియాస్ అంటే ఇర్రెగ్యులర్ గా హార్ట్ రేట్ ఉండడము అట్లాంటివి కూడా అవుతుంటాయి. సో మెయిన్ గా అఫెక్ట్ చేసేది హార్ట్ ని అఫెక్ట్ చేస్తుంది సిఓపిడి. సెకండ్ ఏంటంటే మస్కులో స్కెలిటల్ సిస్టమ్, అంటే మన బోన్స్ ని అఫెక్ట్ చేస్తుంది, ప్లస్ దాంతోపాటు మజిల్స్ ని కూడా అఫెక్ట్ చేస్తుంది. మజిల్స్ అనేది మజిల్ స్ట్రెంత్ అనేది పోతుంది. మనం నార్మల్ గా రెగ్యులర్ గా 15 to 16 టైమ్స్ బ్రీత్ తీసుకుంటాము. ఈ సిఓపిడి పేషెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ డబుల్ 25 to 30 టైమ్స్ బ్రీత్ తీసుకుంటారు. సో శరీరంలో మిగతా దగ్గర యూజ్ అవ్వాల్సిన ఎనర్జీ అంతా వాళ్ళకి ఊపిరితిత్తుల కోసమే యూజ్ అవుతుంది. సో మిగతా దగ్గరికి ఎక్కడికి ఆ ఎనర్జీ అనేది వెళ్ళదు. సో అట్లా మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి వీళ్ళకి. బ్రెయిన్ కి వెళ్ళాల్సిన సప్లై వెళ్ళదు. సో బ్రెయిన్ లో పారాలిటిక్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఇరిటబిలిటీ అనేది దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ అట్లాగా. సో అన్ని పార్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది సిఓపిడి అనేది. ఓకే డాక్టర్ గారు, సిఓపిడి అనే సివియర్ అయితే మనం ఎక్కువగా ఐసీయూలో పెడతాము, ఐసీయూ సజెస్ట్ చేస్తాము అని అన్నారు కదా. సో ఐసీయూలో పెట్టినప్పుడు ఒక ప్రాపర్ కేర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి? ఐసీయూలో పెట్టినప్పుడు వీళ్ళని జనరల్ గానే కొంచెం ఐసోలేషన్ గా సెపరేట్ గా పెడతామండి. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ మామూలుగానే ఎక్కువ కామన్ కాబట్టి. సో వెంటిలేటర్ మీద పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఆక్సిజన్ CO2 ఎక్స్చేంజ్ అనేది సరిగా జరగదు. సో వెంటిలేటర్ పెట్టే మెయిన్ ఉద్దేశం అదే. సో వన్స్ వాళ్ళది బ్లడ్ టెస్ట్ అంటే ఆక్సిజన్ బ్లడ్ టెస్ట్ ఏబీజీ అంటాం దాన్ని. సో CO2 కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ నార్మల్ అయ్యాయి అంటే వెంటనే వీళ్ళని వెంటిలేటర్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అది ఎంత తొందరగా బయటికి తీసుకొస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అంతగా తక్కువగా ఉంటాయి. సో వెంటిలేటర్ మీద తొందరగా తీసుకొచ్చి వెంటనే వాళ్ళకి బైపాప్ అనే మెషిన్ పెడతాం, అంటే వెంటిలేటర్ కి ఆల్టర్నేటివ్ అనమాట. కానీ ట్యూబ్స్ అవి లోపలిగా ఉండవు. సో అది పెడితే ఏంటంటే వాళ్ళకి ఆ ఇమీడియట్ క్రైసిస్ స్టేజ్ నుండి వాళ్ళు కొంచెం బయటకు వచ్చేసి వాళ్ళు నార్మల్ గా తొందరగా అవడానికి హెల్ప్ చేస్తుంది. సో వెంటిలేటర్ నుండి బయటకు వచ్చిన ఐసీయూ షిఫ్ట్ అయిన పేషెంట్స్ ని ఒక 1 వీక్ కానీ 10 days కానీ మనం చిన్నగా వెంటిలేటర్ లాంటి మెషిన్స్ ఉంటాయి, కానీ అవి మన రూమ్స్ లో కూడా పెట్టొచ్చు అనమాట, ఐసీయూలో కాకుండా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని ఐసీయూ నుంచి షిఫ్ట్ చేసేసి ఆ మెషిన్స్ మీద పెడితే దాని రికవర్ సూన్ అనమాట. ఓకే డాక్టర్ గారు, ఈ సిఓపిడి వచ్చిన వాళ్ళకి అలాగే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మెయిన్ ఏంటంటే స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొంచెం కాషియస్ గా ఉండండి. ఎవరికైతే కొంచెం ఆయాసంగా ఉంది, లేదు అంటే దగ్గుతో పాటు కొంచెం తెమ్మడ కానీ ఏమన్నా వస్తుంది, గల్లు పెరగడం కానీ ఏమన్నా, నైట్ టైం అకేషన్ లో కాఫ్ అయినా సరే డోంట్ నెగ్లెక్ట్ అనమాట. ఏ సింటమ్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీకు దగ్గరగా ఉన్న పల్మనరీ దగ్గరికి వెళ్ళి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే సో మీరు ప్రోనా కాదా అనేది తెలుస్తుంది మనకి. సో ఎంత తొందరగా మీ యంగ్ ఏజ్ ఎట్లా ఉంది, ఎంత ఫాస్ట్ గా డిక్లైన్ అయింది, ఇంకెంత ఫాస్ట్ గా డిక్లైన్ అవ్వచ్చు అని టెస్ట్ చేసుకుంటే దాని ప్రకారం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్మోకింగ్ మానేయడం బెటర్ అనమాట. ప్లస్ సిఓపిడి ఆల్రెడీ వచ్చింది అంటే మాత్రము వాళ్ళు కూడా స్మోకింగ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. డాక్టర్ గా ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ అవి రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. ఎక్కువగా అయితే ఆక్సిజన్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది, అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది సిఓపిడిని తగ్గించడానికి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో మనం స్మోక్ చేయడం ఎంత డేంజర్, అలాగే పొల్యూషన్ గాలి కనుక మనం పీల్చుకుంటే సో మన లైఫ్ కి ఎంత డేంజర్ అనే విషయాలు, అలాగే అసలు సిఓపిడి అంటే ఏంటి, సిఓపిడి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి ఇవాళ పల్మనాలజీ కార్యక్రమం. అసలు సిఓపిడి అంటే ఏంటి, ఈ సిఓపిడి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు ఇచ్చిన సలహా సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం. టైఫాయిడ్